ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి గ్రూప్ డి 2025కి అప్లై చేశారో వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ అనేటివి వచ్చాయా లేదా ప్రతి ఒక్కటి తెలుసుకుందాము. అలానే చాలా ఎగ్జామ్స్కి మనకి ఎగ్జామ్ డేట్స్ అనేటివి వచ్చాయన్నమాట. ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకుందాము. అలానే మనకి ఏజ్ లిమిట్ అనేది పెంచుతారా లేదా, ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కానీ గ్రాడ్యుయేట్ లెవెల్కి కానీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి కానీ గ్రూప్ డి 2025కి కానీ అసలు పెంచుతారా లేదా అనేది కూడా చూద్దాము. చాలామంది యాస్పిరెంట్స్ సఫర్ అవుతున్నారనమాట. గ్రూప్ డి యాస్పిరెంట్స్ అయితే చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే కోర్టు కేసు వల్ల 1 year వేస్ట్ అయిపోయిందనమాట. దానివల్ల మనకి ఏజ్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తారా లేదా అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. అలానే అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుంది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. నేను మీకు ఒకటి అడిగేది, ఎవరైతే చూస్తున్నారో ఒకే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసిన తర్వాత వెంటనే హైప్ అనేది వస్తుందన్నమాట. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరే కానీ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కటి మీకు ఇన్ టైంలో అప్డేట్ అనేది ఇస్తున్నాను. నేను వచ్చిన వెంటనే మీకు వీడియో చేసి పెట్టాను అనమాట. లేటెస్ట్గా ప్రతి ఒక్క ఎగ్జామ్ డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో చేసి పెట్టాను. కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మనకి తొందరగానే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఎవరైతే ఎన్టీపీసీకి కానీ గ్రాడ్యుయేట్ లెవెల్కి కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలో, ఏఎల్పి కానీ ఆర్ఆర్బి కానీ జేఈ కానీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ప్రతి ఒక్క ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే జస్ట్ 99 రూపీస్తో పెయిడ్ మెంటర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీ కోర్సెస్ అనేటివి ఇచ్చేస్తాను. అలానే ప్రతి ఒక్క ఎగ్జామ్కి మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఎవరే కానీ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. పెయిడ్ మెంటర్షిప్ తీసుకోవాలనుకునే వాళ్ళు అడ్మిన్ యొక్క టెలిగ్రామ్ ఐడి అనేది కింద ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళకి మెసేజ్ చేయండి. జై హింద్, జై భారత్. ఫస్ట్ నాకు రీసెంట్ గా ఒక కమెంట్ అనేది వచ్చిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కమెంట్. ఇక్కడ చూసినట్టయితే కేశవ్ నుంచి మనకి ఒక కమెంట్ అనేది వచ్చింది. అన్న, ఏజ్ రిలాక్సేషన్ గురించి ట్విట్టర్లో కంపెయిన్ చేయండి. కనీసం ఈ నోటిఫికేషన్ కైనా 1 year అనేది ఇంక్రీజ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఈ కోర్టు కేసు వల్ల ఎగ్జామ్ అనేది డిలేతో పాటు మా ఏజ్ కూడా క్రాస్ అయిపోయింది. 1 year అనేది వేస్ట్ అయిపోయింది. అట్లీస్ట్ ఈసారైనా 1 year అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇంక్రీజ్ చేయమని అడుగుతున్నారనమాట. ఇది ఒక్కరి కమెంట్ కాదు, చాలా కమెంట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఎవరైతే కేశవ్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఏజ్ అని కమెంట్ చేయండి. మేము ఒకటే కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ ట్విట్టర్లో కంపెయిన్ చేయండి. ఆర్ఆర్బీని ట్యాగ్ చేస్తూ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంక్రీజ్ చేయమని కోరండి. ఎవరైనా ఆర్ఆర్బీ నుంచి చూసినట్టయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ట్విట్టర్లో కంపెయిన్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూశారు కదా, ఏజ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. కాబట్టి ప్రతి ఒక్కరు క్యాంపెయిన్ చేయడం మాత్రం మర్చిపోకండి ట్విట్టర్లో. అలానే దీని మీద ఉండే మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలపండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా యాస్పిరెంట్స్ సఫర్ అవుతున్నారు దీనివల్ల. ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఏవే వచ్చాయి, అసలుకి మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది ప్రతి ఒక్కటే తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ మనకి ఏఎల్పి జేఈ పారామెడికల్ ఇవన్నీ వదిలారనమాట. కాబట్టి ప్రతి ఒక్క ఎగ్జామ్ డేట్ అనేది క్లియర్ కట్గా మాట్లాడేద్దాము. ప్రతి ఒక్కటి మీ కళ్ళతోనే చూడండి. ఇది మొత్తం అఫీషియల్ న్యూసే కాబట్టి ప్రతి ఒక్కరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడొచ్చు మనము డేట్ కూడా 7/1/2026 ఈ రోజే రిలీజ్ అయిందనమాట. ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి రిలీజ్ అయింది. ఇది 100% రియల్ అనమాట. ఎవరైనా మిస్ అవ్వద్దండి ప్రతి ఒక్కరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుందో చెక్ చేసినట్టయితే మనము మీ ఎగ్జామ్కి 4 days బిఫోర్ వస్తుంది అనమాట అడ్మిట్ కార్డ్ అనేది. మనకి ఎగ్జామ్ సిట్టింగ్ డేట్ అనేది మనకి 10 days బిఫోరే వస్తుందన్నమాట. ఆర్ఆర్బి జేఈకి టెంటేటివ్ షెడ్యూల్ అనమాట ఇది. ఇక్కడ చూడొచ్చు జేఈ కానీ డిఎంఎస్ కానీ సిఎంఏ కానీ ప్రతి ఒక్క దానికి ఇవే డేట్సే. సిబిటి 1 యొక్క డేట్స్ అనమాట ఇవి. చెక్ చేసినట్టయితే మనకి 19 to 20 February ఉంటుంది. అలానే మనకి 3rd March ఉంటుందన్నమాట. మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చారో మనకి తెలియదు. మనకి ఎగ్జామ్స్ డేట్స్ మాత్రము 19, 20 March 3rd ఉంటాయన్నమాట ఎగ్జామ్స్ అనేటివి. చూసుకోవచ్చు మీరు, ఎగ్జామ్స్ టెంటేటివ్ షెడ్యూల్ అనమాట పారామెడికల్ కేటగిరీస్కి. 10th March నుంచి 12th March వరకు ఉన్నాయన్నమాట ఎగ్జామ్స్ అనేటివి పారామెడికల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినది టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ అసిస్టెంట్ లోకో పైలట్ అని ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మనము ఎగ్జామ్ డేట్స్ అనేటివి 16/2/2026 నుంచి 18/2/2026 వరకు ఉన్నాయన్నమాట. అంటే February 16 నుంచి 18th వరకు ఉన్నాయి.
ఇక్కడ చూసుకోవచ్చు అఫీషియల్ నోటీసే అనమాట ఇది. టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ టెక్నీషియన్ వదిలారనమాట. 5/3/2026 నుంచి 9/3/2026 వరకు కండక్ట్ చేస్తున్నారు. అంటే March 5 నుంచి March 9 వరకు కండక్ట్ చేస్తున్నారనమాట. చూసారు కదా మీరు, ఇప్పుడు దాకా మనకి ఎగ్జామ్ డేట్స్ అనేటివి మనకి ఇక్కడ చెక్ చేసినట్టయితే మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేటివి ఎప్పుడు ఉంటాయని చెక్ చేస్తే ఫస్ట్ మనకి ఫిబ్రవరిలో ఉండేటివి 11-12 ఫిబ్రవరి ఉండేది సెక్షనల్ కంట్రోలర్ డేట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. దాని తర్వాత మనకి అసిస్టెంట్ లోకో పైలట్వి 16, 17, 18 మనకి ఎగ్జామ్స్ అనేటివి ఉన్నాయి. దాని తర్వాత ఆర్ఆర్బి జేఈకి సంబంధించి మనకి 19, 20, 3 మార్చ్ అనేటివి ఉన్నాయన్నమాట. దాని తర్వాత మనకి ఆర్ఆర్బి టెక్నీషియన్ 1 and 3 మనకి డేట్స్ వచ్చేసరికి 5, 6, 7, 8 and 9th March 2026 కండక్ట్ చేస్తున్నారు. పారామెడికల్కి వచ్చేసరికి మనకి 10, 11, 12 మార్చ్ వరకు పోయిందనమాట మనకి ఎగ్జామ్ డేట్స్ అనేటివి. ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అనేటివి ఇప్పుడు చెక్ చేసినట్టయితే మనకి యాన్యువల్ క్యాలెండర్ ప్రకారంగా అయితే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అనేటివి మనకి ఆగస్టులో ఉండాలి. కానీ ఎప్పుడు పెడతారో ప్రతి ఒక్కటి చూద్దాము. అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చేసరికి మనకి సెప్టెంబర్లో ఉండాలన్నమాట. గ్రూప్ డికి వచ్చేసరికి మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ కావాలి. యాన్యువల్ క్యాలెండర్ నేను ఆర్ఆర్బి అఫీషియల్ సైట్లో వచ్చిండేది అనమాట, నేను చెప్పిండేది. ఇప్పుడు ఇది అఫీషియల్గా వచ్చిండేది, కానీ రీసెంట్గా మనకి ప్రతి ఒక్క ఎగ్జామ్ డేట్స్ అనేటివి ఇచ్చేసాడు కాబట్టి మనకి యాన్యువల్ క్యాలెండర్ ప్రకారంగా అయితే ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు మార్చ్ వరకు మనకి ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ అయిపోయినాయి కాబట్టి మనకి ఏప్రిల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ జరుగుతాయి అన్నమాట. దాని తర్వాత మనకి అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసరికి మనకి మేలో జరుగుతాయి అన్నమాట, మేలో జరుగుతాయి. దాని తర్వాత గ్రూప్ డికి సంబంధించి మనకి జూన్లో జరుగుతాయి అన్నమాట ఎగ్జామ్స్. ఇవి ఎగ్జామ్ డేట్ అప్డేట్స్ గురించి. మనకి ఇంకా ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్స్ డేట్స్ అనేటివి మనకి అఫీషియల్గా రాలేదు. ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. ఖచ్చితంగా మ్యాక్సిమం మనకి ఏప్రిల్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట ఎగ్జామ్స్ అనేటివి. చాలామంది సిసిఏ క్యాండిడేట్స్ గురించి చెప్పమని చెప్పారనమాట. సిసిఏ క్యాండిడేట్స్కి 2/3 మార్క్స్ అనేటివి మనకి సిబిటి నుంచి తీసుకుంటారు. 1/3% మాత్రమే మీకు సర్టిఫికేట్లో ఉండే పర్సంటేజ్ బేస్ చేసుకొని మార్క్స్ అనేటివి ఇస్తారనమాట. ఇంకొక క్వశ్చన్ ఏమంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గర్ల్స్కి సంబంధించి ఆ పోస్ట్ అనేది మనకి సరిపోతుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అయితే పక్కాగా సరిపోతాయి అన్నమాట. ఖచ్చితంగా గర్ల్స్ అయితే ఎవరే కానీ మిస్ అవ్వద్దండి, చాలా పోస్టులు ఉంటాయి అన్నమాట గర్ల్స్కి కూడా. ఏపీపీఎస్సీ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి నోటిఫికేషన్స్ అనేటివి 27/1/2026 నుంచి అప్లికబుల్లో వస్తాయన్నమాట. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.